నమస్తే. ఇప్పుడు వరకు మీరు చూసింది బ్రేకింగ్ న్యూస్. ఇది ఆషామాషి బ్రేకింగ్ న్యూస్ కాదు. ఇది అంతర్జాతీయంగా భారతదేశ పరువు ప్రతిష్టలను మంటగలిపేసిన బ్రేకింగ్ న్యూస్, దేశాన్ని కుదిపేసిన బ్రేకింగ్ న్యూస్. మరి ఇంత కుదిపేసిన న్యూస్ మీద కేంద్ర ప్రభుత్వం కదులుతుందా లేదా, సీరియస్గా తీసుకుంటుందా లేదా అన్నది ఒక అంశం. దేశవ్యాప్తంగా జరిగిన ఈ అవినీతి కుంభకోణం మీద అమెరికా స్పందించింది. ఎందుకంటే ఇక్కడ జరిగిన అవినీతికి అమెరికా డబ్బుతో సంబంధం ఉంది కాబట్టి అమెరికా ఫెడరల్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని కేసు పెట్టింది అదానీ మీద, ఆయనతో పాటు మరో 6 మీద. ఏకంగా ఆయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI పెట్టిన కేసులో అదానీ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడంటూ అక్కడ కేసు పెట్టారు. న్యూయార్క్లోని బ్రూక్లిన్ కోర్టులో, అంటే మన దగ్గర ఒక జిల్లా కోర్టు లాంటిది న్యూయార్క్ స్టేట్లో. ఆ కోర్టులో ఆ కేసు అయింది. అయితే అదానీకి ఇప్పుడు ఈ కేసులో ఉన్న భారతదేశానికి సంబంధం ఏంటి, అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి అనేది ఒక పజిల్ లాంటిది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, ISI అనే దాంట్లో. ఇది జర్నలిజంలో మా అనుభవం అనమాట. ప్రతిసారి ఎక్కడ ఏం జరిగినా సరే, ఉగ్రవాద దాడులు కానీ, పేల్చివేతలు కానీ, పేలుళ్ళు ఏం జరిగినా ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అలాగే ఈ అవినీతి ఎక్కడ జరిగినా మనోడు ఉండాల్సిందే. మనోడు అంటే ఎవరు? ముద్దుబిడ్డ, మన ముద్దుబిడ్డ జగనన్న. ఏంటి, ఎలా జరిగింది ఇది అంటే, ఎలా సంపాదించాడో తెలియదు, ఏ వ్యాపారం చేశాడో తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో అంబానీ గ్రూప్స్ని దాటేశాడు ఆస్తుల్లో. గౌతమ్ అదానీ. సరే, అదొక వ్యాపారం. ఆ వ్యాపారంలో చాలా అక్రమాలు ఉన్నాయంటారు, బ్యాక్డోర్ నుంచి వచ్చాడంటారు, లేకపోతే ఇంకెవరో సహకరిస్తారు, గుజరాతీ కదా సహకరిస్తారంటారు. కొన్ని సందర్భాల్లో కీలకమైన ఆరోపణలే వచ్చాయి మోదీ గారి ప్రభుత్వం మీద కూడా, అదానికి సహకరిస్తున్నారంటూ. ఏది ఏమైనా అదానీ సామ్రాజ్య విస్తరణ అలా సాగిపోతూ ఉంది. ఆ మధ్య హిండెన్బర్గ్ నివేదికలో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయని వచ్చినప్పుడు షేర్ మార్కెట్ కుదేలైపోయింది. లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లో మదుపరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏదో మళ్ళీ దాన్ని రికవర్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ నష్టపోయిన వాళ్ళు చాలా నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో అదానీ గ్రీన్ ఎనర్జీ మీద కేసు అయింది అని తెలిసేసరికి అదానీ గ్రూప్ షేర్స్ 20% పడిపోయాయి. అంటే సుమారుగా 2 లక్షల కోట్ల పైచిలకు సంపద ఆవిరైపోయింది. 2 లక్షల కోట్లు, ఇది చిన్న అమౌంట్ కాదు. కొన్ని లక్షల మదుపరులు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అదానీ బాగానే ఉంటాడు, రేపు పొద్దున ఇంకో స్కామ్ చేస్తాడు, ఇంకో సంపాదించుకుంటాడు. ఈ కుటుంబాల పరిస్థితి ఏంటి? దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఎంతకాలం ఇలా అదానీ ఆగడాలను చూస్తూ ఊరుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, ఈ 2 లక్షల కుటుంబాలు 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి, ఇదంతా బాగానే ఉంది. మరి ఇందులో మన ముద్దుబిడ్డ చేసిన పని ఏంటి అంటే, అసలు అక్కడికే వస్తున్నా నేను. ఈ గ్రీన్ ఎనర్జీ అనేది అదానీకున్న ఒక పవర్ జనరేషన్ కంపెనీ. అంటే దీంట్లో సాంప్రదాయేతర వనరులతో ఇంధనం తయారు చేస్తారు. అది సోలార్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే పవన విద్యుత్తు అంటాం కదా, విండ్ ఎనర్జీ కావచ్చు, ఇంకా రెన్యూబుల్ ఎనర్జీస్ చాలా రకరకాలుగా తయారు చేసే ఒక కంపెనీ ఇది. ఈ కంపెనీకి పెట్టుబడుల కోసం ఈయన దాదాపు $700 మిలియన్ రైజ్ చేశాడు, ఫండ్ రైజ్ చేశాడు వివిధ రూపాల్లో, వివిధ ప్రాంతాల్లో. $750 మిలియన్. అందులో అమెరికా నుంచి కూడా దాదాపు $250 మిలియన్, ఇది $175 మిలియన్ ఫండ్ని అమెరికా నుంచి కూడా రైజ్ చేశాడు. ఎలా చేశాడు అంటే, షేర్లు, బాండ్లు, అప్పుడప్పుడు మన దగ్గర కూడా బాండ్ల రూపంలో నిధుల సమీకరణ అంటాం కదా, అట్లా ఇచ్చి అక్కడ కూడా ఫండ్ రైజ్ చేశారు. ఈ ఫండ్ రైజ్ చేసేసరికి ఆ దేశం యొక్క సంపద కూడా భారతదేశంలో ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీస్కి వచ్చింది. కాబట్టి అమెరికా ఆర్థిక నిర్వహణ అనేది ఆటోమేటిక్గా దీని మీద కూడా దృష్టి పెడుతుంది. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఇక్కడ ఉంది కాబట్టి.
అక్కడ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులే ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ దేశ సంపద ఇక్కడ మనలాగా చేతులు ముడుచుకుని ఎవడేం చేస్తున్నా కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోరు వాళ్ళు. ఆ దేశం యొక్క రూపాయి ఏ దేశంలో పెట్టుబడికి వెళ్ళినా కూడా అసలు ఆ కంపెనీ చరిత్ర ఏంటని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. అలా చేస్తున్న క్రమంలో ఈ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం కోసం దాదాపు 2029 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చింది అనేది అమెరికా పసిగట్టింది. అమెరికా పసిగట్టి అక్కడ బ్రూక్లిన్ కోర్టులో కేసేసింది, FBI ఛార్జ్షీట్ ఇష్యూ చేసింది. అయితే ఇక్కడ మనోడి గొప్పతనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం మొత్తం 5 రాష్ట్రాల్లో ఈ లంచాల ఇది జరిగింది. అదానీ అనే వ్యక్తి తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ పవర్ అగ్రిమెంట్స్ చేసుకున్నాడు. ఏది 2025 నుంచి అంటే వచ్చే ఏడాది నుంచి 20 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా పవర్ సప్లై చేసే విధంగా ఏది అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఇచ్చేలాగా ఒప్పందం చేసుకున్నాడు. ఈ చేసుకున్న దాంట్లో 2029 కోట్ల రూపాయలు లంచాలు చేతులు మారాయి. 2029 కోట్ల రూపాయల చేతులు ఎవరికి ఇచ్చారు డబ్బులు అంటే డైరెక్ట్ ప్రభుత్వాధినేతలకే ఇంకెవడికో కాదు, వాడికి వీడికి కాదు, డైరెక్ట్ ప్రభుత్వాధినేతలకే డబ్బులు ఇచ్చారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మనోడిది చాలా పెద్ద చెయ్యి. మిగతా అన్ని రాష్ట్రాలకు కలిపి అంటే ఏది తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశా 4 రాష్ట్రాలకు కలిపి 279 కోట్ల రూపాయల లంచం ఇస్తే మనోడు పెద్ద చేయి కదా. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకే 1750 కోట్ల రూపాయల లంచం. ఆ 4 రాష్ట్రాలకి 279 కోట్లు, మనోడు ఒక్కడికి 1750 కోట్లు. నా పాపం కదా, ఒక్కడికి అంత ఇచ్చి 4గురికి అంత కూతు పావలా కూడా ఇవాళ ఏదో అట్లా విధించారు. ఏమనాలి, అంత ఎక్కువ సంపాదించడానికి మనోడిని గ్రేట్ అనాలా, లేకపోతే వాళ్ళు సన్నాసులు దద్దమ్మలు చేతగారు ఎదవలు అనాలా, ఏమన్నా అర్థం కావట్లా. అయితే లంచం అన్నాక రూపాయి అయినా లంచమే, కోటి అయినా లంచమే. 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు వైసీపీ ప్రభుత్వంలోని ప్రభుత్వాధినేత. అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వీళ్ళు ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్లో వైఎస్ జగన్ పెయిడ్ 70, ఆయన పేరు డైరెక్ట్ వచ్చేసింది అదాని గ్రీన్ ఎనర్జీలో వైఎస్ జగన్ పెయిడ్ 1750 crores అని. అయితే అమెరికన్ FBI ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్లో in addition the defendant Gautam Adani personally met with foreign official number 1 అంటే ఫారిన్ అఫీషియల్ అంటే వాళ్ళకి ఫారిన్ అంటే మనం ఇండియా, అమెరికన్ వీళ్ళకి అది ఏజెన్సీకి ఫారిన్ అంటే మనం, ఫారిన్ అఫీషియల్ అంటే మన అధికారి అంటే ఇక్కడ వాళ్ళ భాషలో అధికారులు అంటే ప్రభుత్వాధినేతలే అంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. వాళ్ళ అఫీషియల్ అంటే మందాగా IAS సెక్రటరీలు ఈ కాదు. నంబర్ 1 ఫారిన్ అఫీషియల్ నంబర్ 1 ఇన్ ఆంధ్రప్రదేశ్ టు అడ్వాన్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ PSA బిట్వీన్ సెకీ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఇది ప్రభుత్వాధినేతే బ్రైబ్ తీసుకున్నాడు స్వయంగా అనేది దీని యొక్క సారాంశం. అప్రాక్సిమేట్లీ 1750 crore rupees, approximately $228 million of the corrupt payments was offered to foreign official number 1 in exchange of foreign official number 1 causing Andhra Pradesh state electricity. ఇది పాయింట్. మనందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే అంతకు ముందున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు PPL రద్దు చేస్తా, చంద్రబాబు నాయుడు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి గొడవ రద్దు చేస్తానంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుపట్టింది. ఇది చేయడం అనేది మనకి విదేశీ ఫారిన్ అఫైర్స్ కూడా దెబ్బతీస్తుంది, విదేశీ సంబంధాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి పని చేయొద్దంటే వినకుండా మొండిగా రద్దు చేశాడు. ఎందుకు రద్దు చేశాడయ్యా అంటే ఎందుకు పాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను రద్దు చేసింది ఎందుకయ్యా అంటే ఇదిగో ఈ 1750 కోట్ల రూపాయల ముడుపుల కోసం. ఇది బయటికి కనబడుతున్నది. ఇంకా ఈయన ఆ కంపెనీతో పార్ట్నర్షిప్ ఎంత పెట్టుకున్నాడో ఇంకేం చేశాడు అనేది అది దర్యాప్తులో తేలాలి. మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనవాడు పెద్ద చేయే కాదు ఉదారవాది కూడా. ఏమండి, అదానీ గ్రీన్ ఎనర్జీ అనేది పవర్ జనరేట్ చేసినప్పుడు
ఎవరికైనా ఒకటే రేటుగా ఇస్తుంది కదా, వాడికి పడేది సారీ ఏపీకి అమ్మినా, ఇంకొక అన్నయ్య గాడికి అమ్మినా, సుబ్బయ్య గాడికి అమ్మినా, ఎవరికి అమ్మినా రేటు సేమ్ కదా, అందులో డిఫరెన్స్ ఉండదు కదా. గుజరాత్కి ఏమో ₹99 యూనిట్కి అగ్రిమెంట్ అయింది రేటు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49, అంటే ఎంత, 50 పైసలు ఎక్స్ట్రాకి అగ్రిమెంట్ చేసుకున్నాడు ఒక యూనిట్కి. ఏంటి గుజరాత్కి తక్కువ ఎందుకు, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఎందుకు? పైగా మళ్ళీ ముడుపు ₹1750 కోట్ల లంచం ఇక్కడ దొరికిపోతుంది క్లియర్గా. దీని మీదనే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు, ఇట్లాంటి ఒకళ్ళిద్దరు నాయకులు కాస్త గట్టిగానే మాట్లాడారు. కానీ మొండివాడిని ఏం చేయగలుగుతారు, చేశారు. ఇప్పుడు బయటపడింది. అది కూడా అమెరికా పట్టుకుంటే కానీ ఈ పాములు కదలట్లా, ఈ పుట్టలో పాములు కదలట్లా. పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ అమెరికాకి ఇండియాకి బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏంటి, అమెరికా భారతదేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం నేరస్తులు వాళ్ళు ఇక్కడ పట్టుకున్నా, వీళ్ళ వాళ్ళని అక్కడ పట్టుకున్నా, ఏ ప్రభుత్వం అయితే నేరారోపణ చేస్తుందో, విచారణ చేస్తుందో వాళ్ళకి ఈ నేరస్తులను అప్పగించాలి. ఇది ఒక అగ్రిమెంట్ ఉంది మిత్రదేశాల ఒప్పందంలో భాగంగా. మరి అలాంటప్పుడు అదానీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అదానీ అండ్ అదర్స్ 6 మీద అమెరికా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు మరి భారత ప్రభుత్వం అమెరికాకి అదానీని అప్పగిస్తుందా లేదా అనేది ఒకటి. అయితే ఇందులో ఈ కేసులో ముడుపులు తీసుకున్నది జగన్ కాబట్టి జగన్ కూడా అమెరికాకి ఇస్తారంటే అది ఉండే అవకాశం లేదు. ఎందుకు అని అంటే వాళ్ళ మెయిన్ క్లయింట్, మెయిన్ డబ్బులు పెట్టింది ఆ దేశం వాళ్ళు, అదానికి. కానీ జగన్కి డైరెక్ట్ లింక్ లేదు. సో జగన్ వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ జగన్ తీసుకున్న ముడుపులు తీసుకొని పాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి కొత్తగా డబ్బులు తీసుకొని జనం సొమ్ముని దోచేసుకున్నాడు. కాబట్టి భారత ప్రభుత్వం సిబిఐకి ఇస్తుందా, ఈడీకి ఇస్తుందా, ఇంకో దేనికి ఇస్తుందని పక్కన పెడితే భారతదేశ ప్రభుత్వం ఈ 4 రాష్ట్రాలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల మీద విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది చాలా కీలకమైన బ్రీఫ్ ఇంట్రడక్షన్ దీనికి సంబంధించి. ఇంకా ఇంతకంటే డీటెయిల్డ్గా మనం వెళ్ళి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అదానీని జడగొట్టాడా, అదానీ జగన్మోహన్ రెడ్డిని జడగొట్టాడా, వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని జడగొడుతున్నారా, అమెరికా దాకా మన పరువుని గంగలో కలుపుతున్నారా, మరి మోడీ గారు ఏం చేస్తున్నాడు మధ్యలో? మోదీ గారికి సన్నిహితంగానే ఉంటాడు కదా అదానీ. అఫ్కోర్స్ ఉండడం తప్పు కాదు, వ్యాపారవేత్తలు ఉంటేనే ఉద్యోగ కల్పన జరుగుతుంది, దేశ సంపద పెరుగుతుంది. కానీ మరి అంత తెలుస్తున్న మోడీ గారు అదానీ విషయంలో ఎలా వ్యవహరిస్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలా వ్యవహరిస్తారు, ఇంత దారుణమైన అవినీతికి పాల్పడినందుకు, స్కామ్ చేసినందుకు అనే దాని మీద ఇంకొంచెం డీటెయిల్గా అదానీ పైన అమెరికా ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది, ఆ కేసు ఏంటి, ఆ కేసులో మన ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి, ఆ టైంలో ఏం జరిగింది, అదానీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం ఏంటి, అమెరికా కనిపెట్టేదాకా 1750 కోట్ల రూపాయల లంచం అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అనే విషయం ఎందుకు బయటికి రాలేదు, తర్వాత ఈ కేసు ఎక్కడికి వెళ్ళబోతోంది, అదానీని అమెరికా అరెస్ట్ చేస్తుందా, అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే ఇతర ప్రభుత్వాలు తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ ఈ ప్రభుత్వ అధినేతలు కూడా తీసుకున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద ఈడీ కేసు కానీ లేకపోతే సిబిఐ దర్యాప్తు కానీ జరిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో మనతో ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఉన్నారు, అలాగే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ రంగ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు పుల్లారావు గారు ఉన్నారు, అండ్ సిపిఎం సీనియర్ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే రాజకీయ ఆర్థిక రంగ విశ్లేషకులు నల్లమోదు చక్రవర్తి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కుటుంబరావు గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ అమెరికా, ఏమిటి లింకు, ఏంటి నెక్సెస్, ఎడిపోతోంది? మన వాడిని గొప్పవాడని గర్వపడదామా అక్కడ దాకా తీసుకెళ్ళినందుకు? తెలుగువాడి గొప్పతనాన్ని మీ చంద్రబాబు నాయుడు గారేమో ఐటీ సెక్టర్లో తీసుకెళ్తే ఇగో ఈ కరప్షన్ సెక్టర్లో ఆయన తీసుకెళ్ళినట్టున్నాడు. ఎనీవే, ఈ నెక్సెస్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? సింపుల్ అండి. రిపీటెడ్ గా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఎస్కోబార్ కంటే తక్కువ కాదని. సరే, ఎస్కోబార్ డ్రగ్స్ రంగంలో అయితే గనక, ఏదైతే గనక ఆర్థిక రంగంలో ప్రీమియర్ మోస్ట్ ఉగ్రవాది కింద ఎవరయ్యా తేలుతున్నారు వాళ్ళ ప్రపంచంలో అంటే జగన్మోహన్ రెడ్డి, అందులో డౌటే లేదు కదా. కాబట్టి ఇది క్రెడిట్ అంటామా, ఒకప్పుడు
ఏదైతే చార్ల్స్ శోభరాజు లాగానో అన్నమాట, ఇటు లేకపోతే హర్షద్ మెహతా లాగానో వాళ్ళలాగా పేరు తెచ్చుకున్నాడని చెప్పేసి అంటాము. సరే పక్కన పెడదాం. అయితే క్లియర్లీ ఇందులో 3-4 ఇష్యూస్ క్లియర్ గా ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఫస్ట్ ఎలిగేషన్స్ ఏంటి అక్కడ అనేది కూడా చూడాలి. అమెరికాలో 3 క్రైటీరియా, 3 బేసిక్ ఎలిగేషన్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటి, రికార్డ్స్ ఫాల్సిఫై చేశారని, అంటే ఫ్యాబ్రికేట్ చేశారు ఇవన్నీ కూడా కాబట్టి అని చెప్పేసి అది ఫస్ట్ ఎలిగేషన్. సెకండ్ బ్రైవరీ, అంటే లంచాలు ఇచ్చారు అని చెప్పేసి అన్నమాట. అండ్ క్లియర్ కట్ గా ఆ లంచాలని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అన్నమాట అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫీషియల్స్ చెప్పడం జరిగింది. థర్డ్ వచ్చేసేపాటికి మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అంటే అమెరికన్ లాస్ కింద వన్స్ అక్కడ బిజినెస్ చేస్తున్నప్పుడు అన్నమాట ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ కానీ అజూరే కంపెనీ కానీ ఫ్యాక్ట్స్ అక్కడ కరెక్ట్ గా ప్రెజెంట్ చేసినయా లేదా, తప్పుడు ఫ్యాక్ట్స్ చూపించినయా లేదా అని ఈ 3 బేసిస్ అన్నమాట క్లియర్ కట్ గా. ఎందుకంటే ఈ 3 ఎలిగేషన్స్ దేని కింద అంబ్రెల్లా కింద వస్తాయంటే అమెరికాలో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని చెప్పేసి అని ఉంది. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఏ కంపెనీ అయినా సరే అమెరికాలో బిజినెస్ చేస్తా ప్రపంచంలో ఇంకే దేశంలోనైనా బిజినెస్ చేస్తా ఉంటే ఆ వేరే ఏ దేశంలో లంచాలు ఇచ్చినా లేకపోతే ఆర్డర్లు తెచ్చుకోవడానికి కానీ లేకపోతే ఏమన్నా పనులు చేయించుకోవడానికి కానీ లంచాలు ఇస్తే అమెరికాలో కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు ఆ కంపెనీని. ఎందుకంటే మా డబ్బులు తీసుకెళ్లి వీళ్ళు ఆ దేశంలో లంచం ఇస్తున్నారు అనే దీంట్లో వస్తుందేమో. అది కూడా ఒక ప్రిమైస్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ప్రిమైస్. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఒక కంపెనీ ఫంక్షనింగ్ లో ఉండాలనేది. సరే ఇది అన్ని అమెరికన్ కంపెనీస్ ఫాలో అవుతాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఎఫ్సిపిఐ యాక్ట్ చాలా వెరీ సీరియస్లీ ఇంప్లిమెంట్ అవుతుంది. మనం అందరం అదాన్ని చూస్తున్నాం. ఇవాళ జస్ట్ 2 days బ్యాక్ జపాన్ లో కూడా అనమాట లంచాలు ఇచ్చారని బిట్ మైనింగ్ అని ఒక కంపెనీ అనమాట ఇదే ఎఫ్సిపిఐ యాక్ట్ కింద ఎస్ఈసి ఛార్జెస్ ఫైల్ చేయటం కూడా వచ్చింది. కాబట్టి ఈ యాక్ట్ ఎంత స్ట్రిక్ట్ అనేది చూడొచ్చు అనమాట. అది డెవలప్డ్ కంట్రీనా లేకపోతే ఎమర్జింగ్ మార్కెట్ లాంటి ఇండియానా వియత్నామా అని కూడా ఇట్లా చూడరు అనమాట. డెఫినెట్లీ ఆ యాక్ట్ కంప్లైన్స్ సీరియస్ గా ఉంటుంది. అయితే ఈ యాక్ట్ కంప్లైన్స్ కింద అదానీస్ చేసింది ఏంటి, ఆ నరేషన్ ఏంటి, ఇందులో అసలు కీలకంగా మీరు ఇందాక చాలా వరకు చెప్పారు. కానీ అసలు పాయింట్ ఒకటి మిస్ అయ్యారు. ఇందులో ఇంకో పార్టీ ఉన్నాడు అదానీతో పాటు, అజూరే పవర్. ఆ అజూరే పవర్ కిందేనమాట వీళ్ళు మిగతా ఎవరైతే కనుక ఎక్యూజ్ 4 ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. సైరిల్ కబానెస్ అవనియండి, రూపేష్ అవనియండి, రంజిత్ అవనియండి, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ అజూరే పవర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గనక సెక్కి ద్వారా వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దానికి కూడా అడ్వాన్స్ గా అదానీనే లంచం ఇచ్చాడు. కాబట్టి ఇటు అజూరే పవర్ తన ఆర్డర్ ని వదులుకుంది అదానీ ఫేవర్ లో. ఎందుకంటే ఇచ్చిన రీజను మేము డబ్బులు పెట్టలేము, ఇది ప్రాఫిటబుల్ కాదు, ఇట్లా అన్ని ఎక్స్క్యూజులు చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసింది అదానికి. కానీ ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెప్తున్న రికార్డులు ఏంటంటే మా దగ్గర టేప్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఇటు మొబైల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈమెయిల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈవెన్ పీపీటీలు కూడా ఎక్స్చేంజ్ అయినాయి, అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కూడా ఎక్స్చేంజ్ అయినాయి. ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చాము ఏంటనేది అజూరే ఆర్డర్ కూడా అదానీనే అడ్వాన్స్ గా ముందు ఇంత డబ్బులు ఇచ్చింది కాబట్టి 1/3 వాటా అజూరే పెట్టుకోవాలి. కాబట్టి అజూరే పెట్టుకోవటం ఎందుకు, డైరెక్ట్ గా కాస్త ప్రీమియం తీసేసుకుని బయటకు వెళ్ళిపోతే బెటర్ కదా అని అదానికి వదులుకోవటం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ సైజ్ తక్కువ కాదు. అజూరేది కూడా 2.3 గిగావాట్, అంటే 2300 మెగావాట్లు. అదే విధంగా ఇటు అదానీస్ ని చూస్తే దాదాపు 7000 మెగావాట్లు అనమాట, అంటే 7 గిగావాట్ అనమాట. కాబట్టి ఇందులో మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే కుటుంబరావు గారు ఎలా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, అమెరికాలో అదానీ మీద ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇక్కడ ఈ 5 రాష్ట్రాల ప్రభుత్వాల అధినేతలు కానీ పర్టికులర్ ఏపీకి సంబంధించి కానీ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందని చర్చిద్దాం. ఒక్క చిన్న ఇది సార్ కుటుంబరావు గారు, ఒకసారి చక్రవర్తి గారితో కూడా మాట్లాడతాను. చక్రవర్తి గారు, అక్టోబర్ 14, 2021 గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు చక్రవర్తి గారు. ఈ భేటీ అయిన తర్వాతనే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెకీతో ఒప్పందం కుదిరింది. రైట్. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత గుజరాత్కు ఒక రేటు, ఆంధ్రప్రదేశ్కి ఒక రేటు ఎలా ఇచ్చారు అనేది ఒక పాయింట్.
ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది? అసలు మీ అవగాహన ఏంటి ఈ అమెరికా బయట పెట్టింది దీని మీద? ప్లీజ్. ఒక్క 2 నిమిషాలు ఒక కథలా చెప్పేసుకున్నాం, అందరూ ఒక పేజ్ మీదకి వస్తుంది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇదేదో అమెరికా, గౌతమ్ అదాని, ఇండియా, ఆంధ్రప్రదేశ్ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే, భారత ప్రభుత్వం సోలార్ ఎనర్జీలో 100 గిగావాట్స్ కెపాసిటీ కావాలి అని ప్రణాళిక చేసింది. ఇది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీనికి గౌతమ్ అదాని, ఇందాక మన కుటుంబరావు గారు చెప్పిన అజూర్ అనే కంపెనీలు మేము ఉత్పత్తి చేస్తాం సోలార్ ఎనర్జీ అంటే, కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కొని రాష్ట్రాలకు సప్లై చేస్తుంది. దాని ప్రకారం ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం చేసుకున్న తర్వాత జరిగింది ఏంటంటే, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అడిగే రేటు మేము ఇవ్వలేము అన్నాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, పవర్ సప్లై అగ్రిమెంట్. పవర్ సప్లై ఏమో అదాని అజూరే చేస్తారు, పవర్ పర్చేస్ ఏమో రాష్ట్రాలు ఉంటాయి. మధ్యలోనే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మధ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థ కూర్చొని అదాని అజూరే ఉత్పత్తి చేసిన విద్యుత్తుని రాష్ట్రాలకు సప్లై చేస్తుంది. ఓకే అండి, అంతవరకు క్లియర్ కదా. దాని తర్వాత జరిగింది ఏంటంటే, రాష్ట్రాలు ఎక్కడ దెబ్బ కొట్టిందంటే ఈ అగ్రిమెంట్ లో రాష్ట్రాలు వామ్మమేమి రేట్లు ఇవ్వవు అన్నాయి. అనేసరికి మొత్తం అగ్రిమెంట్ దెబ్బతిన్న తర్వాత జరిగింది ఏంటంటే, మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిలోవాట్ కి 7,000 మెగావాట్లు కొంటే ఒక్కొక్క మెగావాట్ కి 25 లక్షల రూపాయలు లంచం కనుక నాకు ఇస్తే నేను ఇస్తా అన్నాడు ఆయన. ఇది రాస్తుంది, నేను చెప్పట్లేదు. 7,000 మెగావాట్లకు 1,750 కోట్లు. మీరు ఇందాక ఒక చిన్న కరెక్షన్, ఫారిన్ బ్యూరోక్రాట్, ఫారిన్ అఫీషియల్ వాళ్ళు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అందరూ ఫారిన్ అఫీషియల్ లేదండి. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1,750 కోట్లు ఇచ్చినట్లు చార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఉంది. ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. దట్ ఈస్ 7,000 మెగావాట్స్ మల్టిప్లైడ్ 7. ఇది నేను చదువుతున్నాను. యుఎస్ గవర్నమెంట్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో సబ్మిట్ చేసిన చార్జ్ షీట్ లో రాసింది, నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఒక్కటే వాక్యం, 7,000 మెగావాట్స్ మల్టిప్లైడ్ బై 25 lakhs, 25 లక్షలు కలిపితే $17.5 బిలియన్ అంటే 1,750 కోట్లు, more than $200 million. As the record indicates, these Andhra Pradesh officials include the chief minister. ఏమండి, ఫారిన్ బ్యూరోక్రాట్ కాదు. దీస్ ఫారిన్ అఫీషియల్స్ ఇంక్లూడ్ ద చీఫ్ మినిస్టర్. మళ్ళీ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుంది అని బ్రాకెట్ లో సీఎం అని పెట్టారు. ఓకే, ఫారిన్ అఫీషియల్ కాదండి, ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. అయితే కథ అక్కడితో అయిపోదు. గౌతమ్ అదాని ఈ కాంట్రాక్ట్ మొత్తం ఫ్లాప్ అవుతుంది, ఏది రాష్ట్రాలు విద్యుత్తు కొనట్లేదు అని అతి కష్టం మీద ఈ రాష్ట్రాన్ని పట్టుకుని లంచాలు ఇచ్చుకొని 2,200 కోట్లు ఇస్తే అందులో 1,150 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వచ్చిన సమస్య ఎక్కడంటే, అజూరే కంపెనీలో కెనేడియన్ క్యూబెక్ పెన్షన్ ఫండ్ పెట్టుబడి పెట్టింది. దాంట్లో వాళ్ళు ప్రధాన ఇన్వెస్టర్స్. వాళ్ళకి వెన్నులో వణుకొచ్చింది. ఏమంటాడు దాన్ని, నేను 2,250 కోట్లు, ఇది లంచాలకు జరిగిన పంచాయతీ, నేను 2,250 కోట్లు పెట్టాను లంచానికి, నాకు 1/3 మీ వాటాగా 1/3 నాకు ఇవ్వాలి. ఏది దాదాపు 800 కోట్లు మీరు నాకు ఇవ్వాలంటాడు అదాని. ఎవరిని? అజూరే కంపెనీని. అజూరే కంపెనీ ఏంటి, దాంట్లో 4 డైరెక్టర్స్ కెనేడియన్స్. వాళ్ళకి ఈ కరప్షన్ అంటే పిచ్చబాయి జైలుకి వెళ్తారు కదా వాళ్ళు. ఇద్దరు సిఇఓ ఇద్దరు రిజైన్ చేశారు. చైర్మన్ అన్నాడు, వామ్మో నేను లంచాలు ఇవ్వలేను బాబు, మాతో కాదు, ఇది అయ్యే పని కాదు, మా వాటా మీరు కొనుక్కోండి అన్నారు. ఈ అజూరే వెనక్కి గౌతమ్ అదాని ఆ వాటా కొనుక్కున్నాడు. ఆ వాటా కొనుక్కునేటప్పుడు ఈ లంచం మందం ఏదైతే అజూరే కంపెనీకి తగ్గించారు. ఈ తగ్గించిన విషయం అజూరే కంపెనీ బోర్డుకు చెప్పలేదు. అది వాళ్ళు చేసిన నేరం. ఈ లంచం విషయానికి వస్తే, అమెరికా ఈ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇది 1970లో వాటర్ గేట్, రిచర్డ్ నిక్సన్ స్కాండల్ అయినప్పుడు మీరు ఇందాక అడిగారు అమెరికా వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ తో కరప్షన్ తోటి ఏం పని అని అడిగారు మీరు. ఏం పని అంటే, అమెరికా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థలో వాటర్ గేట్ స్కాండల్ రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, దాదాపు 400 అమెరికన్ కంపెనీలు ఫారిన్ కంట్రీస్ లో లంచాలు ఇచ్చి బిజినెస్ పడుతున్నాయి, ప్రభుత్వాలను పడగొడుతున్నాయి. ప్రపంచం గద్దలు పెట్టింది. ఇది ఎక్కడ కూడా, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చేసి ప్రపంచంలో ఏముంది, లంచాలు ఇవ్వడం ఏం పెద్ద పని. 400 కంపెనీలు లంచాలు ఇస్తూ పట్టుకోవాలి. అనుకూలమైన ప్రభుత్వాల కోసం వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీనే పెద్ద పెద్ద కంపెనీలు కదండి. ఇవాళ మీరు యాపిల్ అవి తీసుకుంటే మన దేశ ఎకానమీ ఎంత ఉంటే ఒక్కొక్క కంపెనీలు అయ్యి ఎంతసేపు వాళ్ళు కొనుక్కోవటం. సో దట్ ఈస్ వై ఎగ్జాక్ట్లీ ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలంగా ఈ ఫారిన్ దేశాల్లో కరప్షన్ చేయడం అనేది ఇల్లీగల్ అని వచ్చింది. ఇది విషయం. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కుంపటి. ఈ 1,150 కోట్ల పంచాయతీ అదానికి వాళ్ళకి పెడితే, ఆ క్రమంలో
ఇప్పుడు అమెరికా ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో 10% ఆధారాలు కూడా పెట్టలేదు, అన్ని ఇంకా కాన్ఫిడెన్షియల్. వాళ్ళు చెప్పిందల్లా వాట్సాప్ మెసేజెస్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట్లాడుకున్న విషయాలు, ఆధారాలన్నీ పెట్టడం జరిగింది. రైట్. ఇక్కడ చక్రవర్తి గారు, మన పెద్దలు ఏదో సామెత చెప్తా ఉంటారు, దొంగలు దొంగతనాలు చేసినాకంట ఆ పంచుకునే దగ్గర గొడవ వచ్చి కొట్టుకొని ఇంకోటి కేజీ అసలు పోలీసులకు చెప్తారంట. వాళ్ళే అది జరిగినట్టు కాంప్లికేషన్ లో, ఈ కాంప్లెక్స్ ప్లాట్ లో మనం అసలు విషయం మర్చిపోతాం. జరిగింది ఏంటంటే అదాని ఇచ్చిన లంచం ఏదైతుందో తన పార్ట్నర్ తన వాటా 3వ వంతు వాటా నాకు ఇవ్వన్నాడు, 1/3 అజురేకి అతను ఇవ్వనన్నాడు. అది పంచాయతీ. అజురేని ఏమంటే వాళ్ళు ఇవ్వలేమన్నారు. వాళ్ళకి భయం అయింది, అంటే జైలుకి వెళ్తారు కదా కెనడియన్స్. ఆ భయంతో ఇద్దరు రాజీనామా, CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇద్దరు రాజీనామా చేశారు భయం. దాని తర్వాత చైర్మన్ మేనేజ్ చేశాడు. చైర్మన్ నేను లంచం ఇయ్యను రా బాబు, నాతోడు కాదు, కావాలంటే కంపెనీ కొను, దాంట్లో నుంచి లంచం మినహాయింపు అన్నాడు. అర్థమైంది కదా, లంచం మినహాయింపు చేశారంటే అది బోర్డుకు చెప్పలేదు. అది వాళ్ళు చేసిన తప్పు. ఇదంతా బ్రైబ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇక్కడ మరో 4 రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఆ 4 రాష్ట్రాలు కలిపి కూడా 230 కోట్లే వాళ్ళకి ఇచ్చిన లంచం. ఒక్క మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీరు చదివిన దాని ప్రకారం డైరెక్ట్ ఆయన పేరే ఉంది కాబట్టి 1750 కోట్లు ఆయన ఒక్కడికే ఇచ్చారు అంటే మెయిన్ సూత్రధారి పాత్రధారి వీళ్ళిద్దరే అవుతారు, అదాని అండ్ 200% అదాని అండ్ జగన్మోహన్ రెడ్డి. ఫోన్ చేసి చెప్తున్నాను, ఫారిన్ బ్యూరోక్రాట్ అనే తప్పండి, అది కాదు, దీంట్లో స్పష్టంగా రాసింది. నా దగ్గర 48, 49, 50 పారాగ్రాఫ్స్ లో దాంట్లో 54 చూడలేదు, చూడలేదు. ఇన్ఫాక్ట్ ఐ డిడ్ంట్ go through. 54 is where it is. It is very clearly written in 54. ఫారిన్ అఫీషియల్ #1 అనే ఉంది తప్ప నేను మీరు అన్నట్టుగా అక్కడ దాకా వెళ్ళలేదు. రైట్, కరెక్టెడ్ మీ అండ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. రైట్, ఇక దీని మీద ఎలా వెళ్ళాలి? పాత రోజుల్లో గఫూర్ గారు అసాధ్యుడు, అవే కళ్ళు, కేటుగాడు, మోసగాళ్లకు మోసగాడు, ఇంక ఇలాంటి సినిమా పేర్లు చాలా చూసాం మనం. అఫ్కోర్స్ అన్ని కృష్ణమే ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే దీన్ని ఏమనాలి, దీన్ని ఏ స్థాయిలో మనం ఊహించాలి? ఇది చిన్న విషయం కాదు. అదానీని మనం గొప్పోడు బాబాయ్ దేశాన్ని మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు వ్యాపారం పేరుతో అనుకున్నాం, కానీ అదానీకే ఇది చేసిన పరిస్థితి. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎంతో ఉదాత్తమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెక్కీని ఏర్పాటు చేసి వీళ్ళిద్దరికి అప్పచెప్పినట్టుంది. అదానికి ఇంకో కంపెనీకి వాళ్ళే 100 గిగావాట్ని చేస్తారని. అది చూస్తే కాస్త ఇట్లా ఇదైపోయింది. సో ఈ నెక్సెస్ని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? ఎందుకంటే ఇది ఒకటి ఇండియా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం, 2 ఇండో అమెరికన్ బైలాటరల్ రిలేషన్స్కి సంబంధించిన అంశం, 3 ఒక ఇండియన్ వ్యాపారవేత్త లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ అమెరికా దగ్గర ఇప్పుడు అరెస్ట్ దీన్ని ఎదుర్కోబోతున్నాడు. అరెస్ట్ అవుతాడా లేదా అనే తర్వాత కానీ వారెంట్ అయితే ఇష్యూ అయింది కదా, అది ఇండియాకి పెద్ద అవమానం ప్రపంచ దేశాల ముందు. ఈ సందర్భంలో దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఒకటి, ఇది మనం అదానీ గారికి చాలా మంది డిఫెండ్ చేస్తారు, పెద్ద పెద్ద లాయర్లు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, ఒక ఆర్డినరీ పెంటపాటి పుల్లారావు అక్కర్లేదు. కానీ అది ఇచ్చిన ఇండైట్మెంట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్, నేను అనుకుంటున్నా జ్ఞాపకం మీద చెప్తున్నా, ఆ సేమ్ డిస్ట్రిక్ట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అలిగేషన్స్ పెట్టి కాదనుకుంటుంది. అది ఈస్టర్న్ యుఎస్ స్టేట్స్ అటార్నీ ఫెడరల్ గవర్నమెంట్ అపాయింట్ చేశారు. అదాని రిప్లై మనం వచ్చాక చూడాలి. ఇంకా రిప్లై రాలేదు కదా, వాళ్ళు ఇచ్చిన అలిగేషన్స్ చాలా బాగున్నాయి. ఇచ్చారు కానీ అందులో డీటెయిల్ రిప్లై లేదులేండి. మేము అన్ని రెగ్యులేటరీ నామ్స్ ప్రకారమే మేము అన్ని చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం అన్నారు కానీ డీటెయిల్ రాలేదు. ఒకటి, మన ఇద్దరు మిత్రులు మాట్లాడింది విన్నా, కరెక్ట్ కాదని నేను చెప్పాను, కరెక్ట్ అవ్వచ్చు, కానీ అదాని రిప్లై చూడాలి కదా. ఒకటి, నేను చదివింది అది కరెక్ట్ కాదు, ప్లాన్ స్కీమ్ చేశారు అన్నాడు కానీ ఆ డబ్బులు వెళ్ళి అందించినట్టుగా ఇంకా రాలేదు. మరి నేను తప్పు చదివానేమో నాకు తెలియదు. ప్లాన్, స్కీమ్, కన్స్పిరసీ అన్నారు. అది వాళ్ళు వాడి ఎక్కడైనా సంచుల్లో తీసుకొచ్చి ఇచ్చారా లేకపోతే కంటైనర్ లో తీసుకొచ్చి ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారు ఇంకా రాలేదు, రావచ్చు, ఫ్యూచర్ లో రావచ్చు. మూడోది ఏంటంటే ఎవరికి ఇచ్చిన సొమ్ము అంటున్నారు మీరు? అది ఇక్కడ బ్రైడ్ ఇచ్చిన సొమ్ము ఇచ్చారా, స్కీమా, ప్లానా, అది ఇంకా బయట పెట్టలేదు.
అది వారు అన్నట్టుగా ఇంకా డీటెయిల్స్ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎప్పుడన్నా ఫైల్ చేస్తారో మనకు తెలుస్తాయి. మినిమం ఏం చేస్తారంటే యుఎస్ఏలో ఈ ఈవ్స్ ట్యాపింగ్ అంటే ఈ వైర్ ట్యాపింగ్ ఇమీడియట్ గా కోర్టుకి ఇలా వెళ్తుందంటే పర్మిషన్ ఇస్తారు, వైర్ ట్యాప్ చేసి ఉంటారు, పర్మిషన్ తోనే చేసి ఉంటారు. అది గ్యారంటీగా పర్మిషన్ ఈజీగా ఇచ్చేస్తారు. ఫారినర్స్ ఇన్వాల్వ్ అయితే అసలు ఆలోచించరు కూడా, ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఫైల్ చేసిన యుఎస్ అటార్నీ ట్రంప్ సాక్ చేస్తున్నాడు కదా, వాడు ఇవాళ రేపు ఉద్యోగం వదిలేసి కొత్త వాడిని వేస్తున్నాడు. అది ఆ టైమింగ్ కూడా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదాని చెప్పబోయేది చెప్తాడు వాడి లాయర్లు, ఇది కన్స్పిరసీ చేశారు, వాళ్ళు రిజైన్ ఆ టైం 2 years బట్టి జరుగుతాయి ఇన్వెస్టిగేషన్. నిన్న మొన్న స్టార్ట్ చేయలేదు, 2 years 2 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఈ స్పీడప్ ఎందుకు చేశారు ఇవన్నీ రేస్ చేస్తారు. అది రేపు కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ఏం చేస్తారో చూడాలి. కొత్త అటర్నీ ఇది కొంచెం టైమింగ్ నాకు కొద్దిగా సస్పిషియస్ గా ఉన్నది. చాలా మంది కూడా అంటే మీరు అన్నట్టు కనుక ఇది ఒక 4 రోజుల ముందో 5 రోజుల ముందో వారం రోజుల ముందో జరిగితే రాహుల్ గాంధీ అమెరికాతో కుమ్మకై మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ కు ముందు చేయించాడు అని వాళ్ళు కాదు ఒక్క మాట సార్, అప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్స్ అప్పుడు ఇలాంటి ఆరోపణలే వచ్చాయి, కావాలని ఎలక్షన్ల ముందు చేయించారు అని. బట్ ఇది అనుకోకుండా నిన్న ఎలక్షన్ అయిపోయినాక ఇవాళ బయటకు వచ్చింది ఇది. సో మనం అలా అనడానికి అవకాశం లేదు, మనం అనుకోవడానికి. ఇది మహారాష్ట్ర ఎలక్షన్ మీద ఇంపాక్ట్ వస్తుందా? డబ్బులు ఇచ్చారు ఓట్లు ఎలక్షన్ లో అని ఎవరన్నా పడితే ఏం ఇంపాక్ట్ వచ్చింది? అది ప్రజలు అది అలాగా మీకంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు తెలిసింది. ఇది ఇలాంటి ఏమన్నా ఇంపాక్ట్ ఇండియన్ ఆడియన్స్ మీద వస్తాదంటే, ఎలక్టర్స్ మీద వస్తాదంటే కొంచెం అది ఐ డోంట్ బిలీవ్ ఇది. ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోతే దాని ఇంపాక్ట్ బాంబే లాంటి సిటీయే కదా, స్టాక్ ఎక్స్చేంజ్ అంతా, లేకుండా ఎలా ఉంటుంది మహారాష్ట్ర ఎలక్షన్స్ మీద? మహారాష్ట్ర మీద ఇప్పుడు అదానీ చేసిన పనులకి అదానీ జైలుకి వెళ్తే నేను చాలా ఆనందపడతా. అవునా? ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలు సొమ్ము తిన్న రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు పట్టాలి. అవును, ఎవరైనా ఈ రంగు వేసుకున్నా ఆ రంగు వేసుకున్నా, ఎక్కడ సైకిల్ తొక్కుతా ఎమ్మెల్యే వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు 50 భవనాలు 1000 ఎకరం ఎక్కడి నుంచి సంపాదించారు పట్టాలి. ఐ బి హ్యాపీ. బట్ లాగా మనం వెళ్తున్నాం కాబట్టి ప్రిమెచ్యూర్ సెలబ్రేషన్ చేస్తే బాగోదు. ఇంకా ఆ ఇండైట్మెంట్ నేనేం జవాబు చెప్తాడు? మనం అదాని అంత ఫూలిష్ గా డీల్ చేసుకుంటాడా? విషయం చెప్తున్నా, అంత మెసేజెస్ వాట్సాప్స్ ఇది ఇవన్నీ చేస్తాడా అంటే కొంచెం నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత ఫూలిష్ గా చేస్తాడా? ఇంత ఇవన్నీ వాచ్ చేస్తాడా? ఎంత పెద్ద మేధావి అయినా ఏదో ఒక దశకు వచ్చిన తర్వాత డామర్ పడాల్సిందే సార్. అది ఒప్పుకుంటా, అవన్నీ ఒప్పుకుంటున్నా. నేను చెప్పేది ఏమంటున్నానంటే కొంచెం ఆయన ఇవ్వాలి కదా స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు, మాకేం తెలియదు, మాకే పాపం తెలియదు, మేము అన్ని రెగ్యులేటరీ నియమాల ప్రకారమే చేసుకుంటూ వచ్చామని ఈవినింగ్ రిప్లై ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు అది కదా, డీటెయిల్ గా ఇవ్వాలి. మరి వాళ్ళు అక్కడ ఇవ్వాలి. అక్కడ అమెరికా కోర్టులో ఏమి రిప్లై ఇస్తారు, కౌంటర్ ఏమేస్తారు అవి చూడాలి. అవి ఎప్పుడు ఏమేస్తారు. రైట్, ఎనీవే ఇది 2 ఉన్నది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వేసింది క్రిమినల్ కేసు, కరెక్ట్. ఎస్సీసీ వేసింది సివిల్ అంటే అరే నేను తప్పు చేశాను 2000 కోట్ల ఫైన్ అంటాడు, 1000 కోట్ల ఫైన్ అంటాడు, సెట్ అవుతాడు. సో జస్టిస్ డిపార్ట్మెంట్ వేసింది క్రిమినల్ రైట్ కేసు. అది ఎంతవరకు అవుతుంది చూడాలి. నేను చెప్పేది ఏంటంటే లెటర్స్ వాళ్ళు ఫైల్ చేసి చూడాలి కదా అసలు ఏమంటాడు, ఇదంతా అబద్ధం అంటారా? చూద్దాంలే, వాళ్ళు ఎప్పుడు కూడా అవును నిజమే మేము చేసామని చెప్తారా ఏంటి? మనకి ఎప్పుడు చెప్పరు, ఎవరో చెప్పరు. ఈలే కాదు, జేబులు కొట్టేవాడు కూడా అవును నేను జేబు కొట్టేశానని చెప్పడు. అలాంటిది తిమింగళాలు ఎందుకు చెప్తాయి చెప్పరు. ఎనీవే గఫూర్ గారు, మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అప్పుడు చాలా చర్చించేసాం. అవి క్యాన్సిల్ చేయొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మొడ్డిగా నువ్వు చేస్తున్నావని చర్చల్లో కూడా మనం మాట్లాడాం. అప్పుడు ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమవుతుంది. సో మీరు దీన్ని అమెరికా తవ్వి తీసిన ఈ పందికొక్కుని ఇక్కడ దవ్వలా ఎవరో, అక్కడ దవ్వితే ఈ పందికొక్కులు బయటపడ్డాయి. సో దీన్ని అమెరికా ఎలా చూస్తుంది? మన కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, అదానికి ఉండేటువంటి పేరు ఇప్పుడు మొత్తం ప్రజలు గాని మధ్యతరగతి ప్రచారం గాని మోదాని కరెక్ట్.
మోదాని. అవును. కాబట్టి మోదాని అనే పేరు వినిన తర్వాత ఇంకేదో కేంద్ర ప్రభుత్వం కదులుతుంది, పరిగెత్తుంది, చర్యలు తీసుకుంటుంది అని అంటే ఎట్లా? మోడీ ప్లస్ అదాని ఈజ్ మోదాని. ఇప్పుడు ఇంతకంటే సీరియస్ అలిగేషన్స్ సిడన్బర్గ్ వాళ్ళు ఇంతకుముందు పెట్టినారు వచ్చారు. అవును. అదాని కంపెనీ మీద. అవును. దాన్ని ప్రభుత్వం దాటేసింది కదా, సుప్రీంకోర్టును మేనేజ్ చేసింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు మేనేజ్ చేసిందంటే కొంతమంది అనొచ్చు సుప్రీంకోర్టుని ఎట్లా మేనేజ్ చేస్తారు. సరే, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా మేనేజ్ చేస్తారు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే న్యూయార్క్ కోర్టులో ఇతని మీద అలిగేషన్స్ పెట్టి ఒక కేసు ఫైల్ అయింది. దాంట్లో వచ్చినటువంటి ఆరోపణ 1750 కోట్లు ఎంతో పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అనేటువంటిది ఆరోపణ వచ్చింది. అది సీరియస్. చాలా. న్యూయార్క్ కేసు ఏమవుతుంది? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జడ్జిని మార్పు చేస్తారా? జడ్జి ఏమవుతాడు? మోడీ పోయి ట్రంప్ తో కలిస్తే ఏమవుతుంది? ఇది తర్వాత సంగతి. దాని మీద మనం పోవాల్సిన పని లేదు. మనం ఏమంటే ఇక్కడ ఒక FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. అట్లాగే అమెరికన్ న్యాయ వ్యవస్థ, అమెరికన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళందరూ కూడా ఇది చాలా ప్రజా వ్యతిరేకమైంది, దుర్మార్గమైంది, చట్ట వ్యతిరేకమైందని పరిగణలోకి తీసుకొని ఒక కేసు ఫైల్ చేసినారు. దాన్ని మనం సూమోటో తీసుకుంటామా లేదా, దాని మీద విచారణ చేస్తామా లేదా అనేటువంటిది మనకు సంబంధించిన అంశం. అవును. అందుకోసం నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మోదాని కావచ్చు, ఇంకోరు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గడ్డి కుంభకోణం కేసు ఎంత అండి? గడ్డి కుంభకోణం కేసు 50 కోట్లు ఎంతో, 70 కోట్లు. ఆ తర్వాత మన ఇతను బోఫోర్స్ కుంభకోణమే 24 కోట్లు ఎంతో. మన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ జైలు మీద కేసు అంతా కలిపితే 300 కోట్లు. అవును. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈడీ అనేటువంటిది, ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఇంత పరిగెత్తి ఇతరుల్ని పట్టి లాగుతున్నారే. నేరం ఎంత చేసినా నేనేమి ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్లు ప్రజాధనం ఎవరు తిన్నా పంది కుక్కులను జైలు పెట్టాల్సింది ఎవడన్నా కావచ్చు. నేను దాంట్లో నేను లాలూ ప్రసాద్ యాదవ్ను లేకుంటే మన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ బలపరచడం లేదు. అయితే మొత్తం కనుక తీసుకుంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి మొత్తం 2000 పైచిలు కోట్లు ఇది ఇండియాలో పంపకం జరిగింది. 5 ప్రభుత్వాలు. 5 ప్రభుత్వాలు. అందులో ఒక ఏపీ ప్రభుత్వం 1700 కోట్లు. సార్, ఇక్కడ ఈయనకి ఎందుకు ఇచ్చినారు అంటున్నాం కదా. ఇప్పుడు గుజరాత్ రేట్ అంటే ఏంటి? గుజరాత్ 1.70 పైసలు, ఆంధ్రప్రదేశ్ 2.28 పైసలు. ఇంకా ఎందుకు ఇస్తారో అర్థమైపోతుంది కదా. అంతే. ₹1.99 అయితే ఇక్కడ ₹2.49 ₹2.49. మరి 50 పైసలు ఎక్స్ట్రా కాబట్టి. ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకున్నారు అంటే అంతే, ప్రజల మీద నెత్తి మీద వేయడమే. ఇప్పుడు ఎందుకు ట్రూ అప్ ఛార్జీలు పెరుగుతున్నాయండి? ఎందుకు ప్రజల మీద విపరీతంగా భారం పెరుగుతుంది ఎలక్షన్? ఇవన్నీ తప్పుడు పద్ధతిలో పాలకులు చేసినటువంటి దుర్మార్గం కదా. అవును. ఇంతేకాదు సార్, ఇంతేకాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కృష్ణపట్నం బలవంతంగా నవయుగా నుంచి అదానికి ఇప్పించారు. గంగవరం బలవంతంగా అక్కడ ఉండేటువంటి పాత మేనేజ్మెంట్ రాజులది ఎవరితో ఉండింది, అది అదాని చేతికి పోయింది. కృష్ణపట్నం ధర్మల్ కేంద్రం కూడా అదానికి ఇచ్చారని దాదాపు ఫైనలైజ్ చేసినారు. వర్కర్స్ వాళ్ళు కంటిన్యూస్ గా అజిటేషన్ చేయడం, తెలంగాణ ప్రభుత్వం అడుపులో వేయడంతో ఆగింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఒక్క విద్యుత్ సెక్టార్లోనే కాదు, అణువున అదాని చొచ్చుకుని పోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇక్కడ అమ్ముడు పోయేటువంటి ప్రభుత్వం ఉండింది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదో న్యూయార్క్ కేసును గురించి చర్చించుకుంటాం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఈ కుంభకోణాలు ఇవి బయటికి రాలేదు. కుటుంబరావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ యాంగిల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఎంత కుంభకోణం ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా చేతులు మారినాయి, పాలకులు ప్రజలు అప్పచెప్పిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎట్లా కొల్లగొట్టుకున్నారు, ఈ బందిపోట్లను బయటికి లాగాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అదాన్ని అభిమానించవచ్చు, ఇంకోరు అభిమానించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది
ఏదైతే ఈడీ గాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గాని మరి న్యూయార్క్ లో కేసు రిజిస్టర్ అయితే ఏం కళ్ళు మూసుకుంటారా, గడ్డి బీక్తున్నారా? వీళ్ళందరూ ఎందుకు సుమోటోగా తీసుకొని రైట్ చేయలేదు? కాబట్టి అదాన్ని అరెస్ట్ చేయాలా, అదాని మీద ఎంక్వైరీ జరగాల, ఈ వాస్తవాలను బయటికి రావాలా, అప్పుడు మాత్రమే ఈ దేశంలో న్యాయం జరుగుతుంది. లేకపోతే మేము మొదటి నుంచి చెప్తున్నాం కార్పొరేట్ అనుకూలమైన విధానాలని, ఇదంతా అదే కదండి, అదే కార్పొరేట్లకు కొల్లగొట్టడమే కదా ఇదంతా. కాబట్టి క్రోనీ క్యాపిటలిజం, క్యాపిటలిస్టులకు అనుకూలంగా మొత్తం ప్రభుత్వాన్ని మార్చేయడం. కాబట్టి చాలా దుర్మార్గం ఇది. ప్రజల మీద భారం పడుతుంది, దేశం మీద భారం పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఎందుకంటే సెకీ ఒప్పందం ఉంది, సెకీ ఒప్పందం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. బాధ్యత ఏంటి? సెకీ మధ్యవర్తి, సెకీ చేయాలి, దీన్ని అంతా ఇన్వెస్టిగేట్ చేయించాలి. అదే కదా, అందుకోసం సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం. కరెక్ట్. అట్లాగే రాష్ట్రం యొక్క డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రాష్ట్రం ఇప్పుడు తక్షణం ఆ మోడీతో ఏది అదానితో చేసుకున్నటువంటి ఒప్పందం మేము క్యాన్సిల్ చేస్తామని నోటీస్ ఇవ్వాలా. ఆ రకంగా క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే లంచం తీసుకొని ఒప్పందం చేసుకుంటే మనం ఎందుకు ఆనర్ చేయాలి దాన్ని? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేయకపోతే ఈ లంచాల భాగవతంలో సెకీ పాత్ర కూడా ఉన్నట్టే అనుమానించాల్సి వస్తుంది. అంతే కదా సార్, సెకీ పాత్ర అంటే సెకీ వెనకాల ఉండే పాత్ర. అదే అధికారులు, సెకీ వెనకాల ఉండేటువంటి రాజకీయ నాయకుల పాత్ర. కాబట్టి ప్రత్యేక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. అవసరమైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినా సరే ఈ భాగవతం బయటికి తేల్చాలా. ఈ నేరస్తులు ఎవరైతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినారో ఈ దొంగల్ని, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సార్, వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణ ఎంత? ఆరోపణ 27 కోట్లు. దాంతో ఆయన 53 రోజులు జైల్లో పెట్టరు కదా. ఈ వేల కోట్ల రూపాయలు తీసుకున్నోన్ని ఎట్లా వదలాలి సార్? కాబట్టి తప్పనిసరిగా దీన్ని తవ్వాలా, బయటికి తీయాలా. ఈ దోషుల్ని ప్రజల ముందు వాళ్ళ ముసుగు తొలగించాల్సినటువంటి రైట్. ఇక్కడ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఇప్పుడు వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్ ప్రకారం, FBI వేసిన ఛార్జ్ షీట్ ప్రకారం, ఇందాక చక్రవర్తి గారు చదివినిపించారు, పేరు కూడా అది డైరెక్ట్ గానే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఉన్నారు, అలాగే అదాని రెడ్ హ్యాండెడ్ గా ఉన్నారు ఈ స్కామ్ లో. ఈ స్కామ్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది, అలాగే అమెరికన్ కోర్ట్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాయనేది ఒక అంశం అయితే, అమెరికా కోర్ట్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేసే ఇష్యూతో ఈ దేశంలో కానీ తెలుగు ప్రజలకు అసలు సంబంధం లేదు. తెలుగు ప్రజలకు సంబంధం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని ₹2.49 ఒక వాట్ చొప్పున కిలో దీని చొప్పున ఒక యూనిట్ చొప్పున పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని ఎలాగా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది, లేక పర్టికులర్గా గఫూర్ గారు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క డ్యూటీ ఇది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, జరిగిన తప్పుదాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులని, అక్రమాస్తుల కేసులు, సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, ఎక్కడెక్కడో పెట్టినవి, ఈ కేసులు. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇది రెడ్ హ్యాండెడ్గా ప్రజల సొమ్ము, రెడ్ హ్యాండెడ్గా ఆయన పదవిలో ఉండి దోచుకున్న సొమ్ము. ఇది ప్రూవ్ అయితే కనుక, సో దీని మీద ప్రభుత్వాలు ఎంత సీరియస్గా ఉండాలి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి 1,00,000 కోట్లు, 43,000 కోట్లు అయినాయి, 1,200 కోట్లు అటాచ్మెంట్లు అయినాయి, ఏదేదో ఉండే సిబిఐ అప్పుడు జేడి లక్ష్మణ్ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఈడీ కేసులు వచ్చినాయి, ఏవో జరుగుతూ ఉంది. అది ఆయన కోర్టుకి వెళ్ళడు, బెయిల్ అలాగే ఉంటుంది, ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకోటి అవుతాడు, అది అలాగే ఉంటుంది. దాది ఒక పెద్ద చర్చ భారతదేశంలో, ఎలా ఉంటున్నారు బయట అని. సరే, ఓకే, అది పక్కన పెడతాం కాసేపు. అవన్నీ ఏవో సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, అక్రమాస్తుల కేసులు. దేనికి కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డికి అందులో ఏమీ కన్విక్ట్ అవ్వడు, ఎందుకంటే అవన్నీ నిరూపితం అయ్యే కేసులు కాదు అని కొంతమంది ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తారు. సరే, అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. కానీ దిస్ ఈజ్ క్లియర్ కేస్ కదా, క్లియర్ కరప్షన్ ఛార్జెస్ కదా జగన్మోహన్ రెడ్డి మీద. సో దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? అక్కడ అదానిది ఎస్టాబ్లిష్ అయితేనే ఇది ఎస్టాబ్లిష్ అవుతుందా, లేకపోతే అది అవ్వకపోయినా ఇది చేసే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటుంది? ఇక్కడ వసంత్ గారు, నేను ఫ్రాంక్ గా చెప్తాను, ఎందుకంటే కూడా ఫిర్యాదు వెంకటేశ్వర గారు ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్తాను ఇందులో. ఎందుకంటే
లీగల్లీ ఈ కేసు డీటెయిల్డ్ గా వర్డ్ బై వర్డ్ చదివితే కూడా దేర్ ఆర్ సెవరల్ గ్యాప్స్. అంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ కావటం. మీరు నేను అందరం అనుకున్నట్టు ఇవాళ పేపర్లో అవుతున్న నాయిస్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కూడా ఒకటి మీరు చూసారో లేదో, ఇంకా ఈ యుఎస్ ఇన్సిడెంట్ తర్వాత కెనియాలో $736 million పెద్ద ఆర్డర్, ట్రాన్స్మిషన్ లైన్ పవర్ ఆర్డర్ అదానీస్కి ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ చేశారు కెనియన్ ప్రెసిడెంట్. అది మొన్ననే జరిగింది కదండి. కాదు కదా, ఇవాళ నోటీస్ వచ్చింది. మొన్న చెప్పారు కానీ ఈ ఇండిక్ట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఇప్పుడే మనీ కంట్రోల్ లోను అన్నిట్లోనూ ఫ్లాష్ చేయటం కూడా. అయితే కెన్యా పార్లమెంట్ లో గొడవ అయింది. కెన్యా పార్లమెంట్ బహుశా అది ఇప్పుడు చేసి ఉంటారు. ఓకే, రైట్. అది అట్లా దీని ఇంపాక్ట్ ఫార్ ఫెస్ట్ గా ఉంటుంది. అయితే ఒక్కటి ఇందాక 2-3 సార్లు మీరు మెన్షన్ చేసి ఇటు గఫూర్ గారు అందరు కూడా చెప్పిన దాన్ని బట్టి గుజరాత్ లో తక్కువ రేట్ ఉంటే ఇక్కడ ఎక్కువ రేట్ కి సైన్ చేశారు కదా. అవును, ఈసారి సెక్కీతో సైన్ చేసిన అగ్రిమెంట్ లో దెర్ ఇస్ ఏ క్లియర్ కట్ డిఫరెన్స్ అండి. ఎందుకంటే ఇది వరకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అయ్యి ఉన్నా కూడా అనమాట ఈ ప్లెయిన్ పవర్ ప్రొడక్షనే. అయితే ఈసారి సెక్కీ ఆర్డర్ ఏంటంటే క్లియర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా, ఈ ఆర్డర్స్ కూడా. అంటే ఏంటి, రిక్వెస్ట్ ఫర్ సెలెక్షన్ ఫస్ట్ సెక్కీ ఇష్యూ చేసినప్పుడు ఆ తర్వాత పీపీఏ ఏదైతే గనక అదానీ తోటి కానీ అజూరే తోటి కానీ సైన్ చేసేటప్పుడు కూడా కండిషన్ ఏంటంటే గనక పవర్ ప్రొడక్షన్ తో పాటు వాళ్ళు మాడ్యూల్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇటు సోలార్ ప్యానెల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ ఇంపోర్ట్స్ చాలా చేస్తున్నాం చైనా నుంచి, అటన్నిటి నుంచి కూడా. కాబట్టి ఆ ఖర్చు కూడా కలుపుకుని పెట్టమన్నారు కొటేషన్. కాబట్టి దీస్ టెండర్స్ ఆర్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ టెండర్స్. కాబట్టి ఆ ఇష్యూ ఫ్యాక్టర్ చేస్తే కొంత అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు, కాదని నేను అన్ను. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైన బర్డెన్ చేసేటట్టు పవర్ సప్లై అగ్రిమెంట్ ఏదైతే సెక్కి డిస్కామ్స్ తోటి, డిఫరెంట్ స్టేట్ డిస్కామ్స్ తోటి ఏదైతే సైన్ చేస్తుందో స్టేట్స్ పైన రుద్దటం అనేది కరెక్ట్ కాదనేది నా వాదన. ఎందుకంటే మీరు పెట్టారు మ్యానుఫ్యాక్చరింగ్ లింక్ పవర్ పర్చేజ్ సెలక్షన్ మీరు పెట్టుకున్నారు, దానికని రాష్ట్రం పైన ఇంపోజ్ చేయడం కాదు. ఎందుకంటే ఇది ఎందుకు క్లారిటీ చెప్తున్నానంటూ, వన్స్ సెక్కి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ టెండర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రైజెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏ రాష్ట్రం కూడా ముందుకు రావట్లేదు పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ చేయడానికి. ఎవరు రాలా ముందుకి, సెక్కి ఇస్తానంటే కూడా రాకపోయేపాటికి అప్పుడు అదాని మధ్యలో వచ్చారు, అజూరే మధ్యలో వచ్చింది. సరే ఈ లావాదేవీలు వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వాలని లంచాలు ఇచ్చారా ఇవ్వలేదా ఏ విధంగా అనేది పక్కన పెట్టి ప్రూఫ్ వచ్చే వరకు ఇష్యూ పెడితే దిస్ ఈస్ ద డిఫరెన్స్ క్లియర్ కట్. మీరు అన్నది కరెక్టే సార్, నేను కాదనడం లేదు. కానీ ప్రైమరీ అలిగేషన్స్ అక్కడి నుంచి వచ్చినప్పుడు, బ్రూక్లిన్ కోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్. వీ హ్యావ్ టు డిస్కస్. బికాస్ అదానీ అనే ఒక భారతీయ వ్యాపారవేత్త ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భారతదేశం పరువు పోతుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది కాబట్టి స్టాక్స్ లో. ఎగ్జాంపుల్ అండి, ప్రజల సొమ్ము ఎల్ఐసి ఒకటే 8,700 కోట్లు నష్టపోయింది ఇవాళ. ఏది అదానీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఎల్ఐసి, మీకు తెలియంది కాదు, రైట్? అలాగే జగన్మోహన్ రెడ్డి ఇష్యూకి వచ్చేసరికి పూర్తిగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా తీసుకున్నాడు అనేది అమెరికా నుంచి వచ్చిన లీడ్ కాదు లీడ్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేయించాల్సిన అవసరం ఉందా లేదా అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ టునైట్. ఇప్పుడు అందులో డౌట్ లేదండి, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇవాళ ఫస్ట్ రియాక్షన్ సెక్కి నుంచి వచ్చింది. సెక్కి నుంచి అనమాట ఫస్ట్ రియాక్షన్. వాళ్ళ ఎండి ఎవరైతే ఆర్పి గుప్తా ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చి మేము చేసుకున్న అగ్రిమెంట్స్ లో కవర్నెంట్ లో అనమాట ఎక్కడా వయలేషన్ లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఆయన చెప్పితే నడిచిపోతుందని కాదు, అది నవరత్న పిఎస్యు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్. కానీ ఆ నవరత్న పిఎస్యు చెప్పింది ఎండి చెప్పారు కదా అని చెప్పేసి అని క్లీన్ చిట్ ఇవ్వటం అనేది లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఎంత ఉంది, వాళ్ళు ఇచ్చిన ఏదైతే గనక మల్టిపుల్ అనమాట అందులో స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో కన్వర్సేషన్స్ అనమాట బిట్వీన్ వాళ్ళకి అజూరే స్టాఫ్ కి వీళ్ళందరికీ, ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టు అనమాట సిడిపికి ఏదైతే కెనడియన్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత భయపడిపోయారంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒఫీషియల్స్ అందరూ 23లోనే మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, మా బోర్డులో ఇప్పుడు లేరు, మా దగ్గర అందరూ వెళ్ళిపోయారని కూడా వాళ్ళు స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారంటే యుఎస్ లాస్ ఎంత స్ట్రింజెంట్ గా ఉంటాయి అనేది ఆ ఫియర్ కూడా ఉంది వాళ్ళకి, కాదని అందులో డౌట్ లేదు.
బట్ నేను అనేది అల్టిమేట్లీ ప్రూఫ్ అన్నమాట. ఎంతవరకు ప్రూవ్ చేయడానికి ఇందులో ఆపర్చునిటీ ఉంటుందంటే, ఇప్పుడు వన్స్ డబ్బులు ఇచ్చారే అనుకున్నామండి, ఇమ్మీడియట్ గా ఎవరు రావాలి? మనీ లాండరింగ్ చేస్తేనే కదా ఇదేదో డైరెక్ట్ గా వైట్ లో చెక్కులు ఇచ్చేది, లేకపోతే ఏ షెల్ కంపెనీలో పెట్టకుండా అదే అట్లా ఏదన్నా చేయాల్సిందే కానీ ఏదైతే లాండరింగ్ టెక్నిక్స్ ఇంకో చోట ఇచ్చి ఉండొచ్చు కదా. అయితే ఇప్పుడు వాటిలో ఎక్స్పీరియన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, డౌట్ లేదు. అదే ఎన్ని లేయర్లు చేసి మనీ లాండరింగ్ చేయొచ్చు, ఏ విధంగా చేయాలని చెయ్యొచ్చు. కాబట్టి చేసుకున్నది కూడా ఆయనతోటే చేయించారంటే పెద్ద తప్పు కూడా పట్టలేము. బట్ డెఫినెట్లీ ఏంటంటే నేను అనేది, ఇట్ నీడ్స్ మోర్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఎనీ డౌట్. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్ ఏంటంటే, దీన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని ప్రోబ్ చేయాలా వద్దా? ప్రోబ్ డెఫినెట్లీ చేస్తాయండి, చేయకుండా ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్. ఎందుకు నేనంతా స్ట్రిక్ట్ గా అడుగుతున్నానంటే కుటుంబరావు గారు, ఇప్పుడే నాకు కూడా బ్రేకింగ్ వచ్చింది. మీరు చెప్పిన పాయింటే ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్. గౌతమ్ అదానీకి షాక్ ఇచ్చిన కెన్యా ప్రభుత్వం. అదానీ కంపెనీతో కెన్యా ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులు రద్దు, $700 మిలియన్ ప్రాజెక్టు నిలిపివేత, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం నిలిపివేత. అంటే $700 మిలియన్ ప్రాజెక్టుని, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని కెన్యా ప్రభుత్వం ఎప్పుడైతే అమెరికన్ కోర్టులో ఈ కేసు రిజిస్టర్ అయిందో, అక్కడ అదానీకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందో, వెంటనే రియాక్ట్ అయింది కెన్యా ప్రభుత్వం. చిన్న దేశం కానీ కమ్యూనిస్టు దేశం. చాలా స్పీడీ రియాక్షన్. ఇలాంటి ట్రాక్ ఉన్న కంపెనీలు మన దేశంలో ఉండకూడదు అనుకుని బయటికి గెంటేశారు, రద్దు చేశారు. మరి అలాంటిది మన దేశం ఎంత ఇదిగా రియాక్ట్ అవ్వాలి అనేదే నా క్వశ్చన్. అవుదా అదాని విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ ఇండస్ట్రియలిస్టుల విషయంలో కావచ్చు, లేదా ఇవి ఈ రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పర్టికులర్గా 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారని అమెరికా నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, ఆయన ప్రభుత్వం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా భారతదేశ పరిశోధన వ్యవస్థలు, ఏజెన్సీలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎంత ఇదిగా రియాక్ట్ అవ్వాలనేది నా క్వశ్చన్. రైట్ చక్రవర్తి గారు, దీని మీద ఇప్పుడు కెన్యా ప్రభుత్వం ఇంత ఇదిగా రియాక్ట్ అయ్యిందని అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎస్టాబ్లిష్ చేసే అవకాశం, స్కోప్ ఏ మేరకు ఉంది? చక్రవర్తి గారు. వెంకటకృష్ణ, 2 విషయాలు. మొదటిది, ఆధారాలు ఇంకా లేవు, చాలా హోల్స్ ఉన్నాయి, నో, అబ్సల్యూట్లీ నాట్. అమెరికాలో కేసులు ఏంటంటే ఇంకా అది హియరింగ్ కి రాలేదు. అంత ఈజీగా క్రిమినల్ కేసు అమెరికా ప్రభుత్వం ఫైల్ చెయ్యదు. పూర్తి ఆధారాలు ఉంటేనే దే విల్ గో టు ద కోర్ట్. దేర్ కన్విక్షన్ రేట్ ఇస్ వెరీ హై. 90% కేసుల్లో కన్విక్షన్ వస్తుంది అమెరికాలో ప్రాసిక్యూషన్ కి. ఫెడరల్ ఏజెన్సీ, ఫెడరల్ స్టేట్ కూడా, బోత్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. నౌ ద క్వశ్చన్ ఈస్, ఇవాళ మనం చూసిన చార్జ్ షీట్లు అయితే ఫైల్ చేశారో డిఐజీ చేసిన క్రిమినల్ కేసులో వివరాలు ఎందుకు లేవంటే, వివరాలు ముందెందుకు ఇస్తాడు? దొంగోడికి అన్ని ముందు ఆధారాలు చూపిస్తామా? కోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు వస్తాయి. కౌంటర్ బట్టి వీళ్ళు చూపిస్తారు. అది వాదనలోకి వచ్చినప్పుడు, కోర్టులో కేసు ఫైల్ అయ్యి వాదనలోకి వచ్చినప్పుడు, జ్యూరీ కూర్చున్నప్పుడు ఆధారాలన్నీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇద్దరికి, డిఫెండెంట్ మొత్తం ఇచ్చేయాలి ఆధారాలన్నీ. ఇప్పుడు ఇవ్వరండి, ఇప్పుడు ఇవ్వరు. అండ్ మీరు కనుక చదివితే చాలా స్పష్టంగా ఉంది. దే ఆర్ సేయింగ్ ఫోన్ కాన్వర్జేషన్స్, దే హావ్ ట్యాప్ ద ఫోన్స్, దే హావ్ ట్యాప్ ద వాట్సాప్ కాన్వర్జేషన్స్. అందుట్లో చిన్న బిట్స్ అండ్ పీసెస్ మనకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చాము, ఏ రకమైన ఇన్సెంటివ్స్ మాట్లాడారు, అవన్నీ పెట్టారు. ఏది జడ్జి కన్విన్స్ కావాలి, ఎస్ ఇందుట్లో ఇది కోర్టులో విని జ్యూరీని కూర్చోబెట్టి కోర్టులో వినటానికి కేసు ఉందా లేదా, అంతే. అంతవరకే ఇస్తారు ఆధారాలు, అంతకుమించి ఇవ్వరు. సో డూ నాట్ అస్యూమ్ ఆధారాలు ఇవ్వనేది. ద కేస్ ఈజ్ డన్. ఇక రెండవది, మీరు పదే పదే మోడీ ప్రభుత్వం చేయాలి, మోడీ అదాని ఒకటే అనేది అందరికి జగమెరిగిన సత్యం. మనం హిండెన్బర్గ్ వచ్చిన తర్వాత ఎట్టేళ్ళిందో మనం చూసాం కేసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1750 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు గత ముఖ్యమంత్రి తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. జాపనీస్ కంపెనీ తోటి సోలార్ ప్యానెల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే 1000 కోట్ల రూపాయలు బడ్డన్ పడింది రాష్ట్రం మీద. అవును. ఇవాళ యునైటెడ్ స్టేట్స్ అక్కడ ప్రభుత్వం ఏదైతే యుఎస్ అటార్నీ ఎవరైతే ఫైల్ చేశారో దాంట్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కదా చర్యలు తీసుకోవాల్సింది. మీరు ఎవరు ఎందుకు మాట్లాడరు ఆ విషయం? రేపు అదే కదా చేయాల్సింది కేసు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. 1750 crores స్టేట్ గవర్నమెంట్ మనీ. అది ముందు అదానితో టీపీఏ క్యాన్సిల్ చేయాలి కదా, చేయాలి, అర్జెంట్ చేయాలి. నెక్స్ట్ యూ టేక్ దాట్ యాజ్ ఎవిడెన్స్. ఏది ఇవాళ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఫైల్ చేసిన ఎవిడెన్స్ ఇస్ ఎనఫ్ టు ఫైల్ ఎ క్రిమినల్ కేసు. దెన్ యూ సెండ్ ఎ రిక్వెస్ట్. మీ ఇన్వెస్టిగేటర్స్ పంపించండి అమెరికాకి. మా దగ్గర ఇక్కడ ఇండియాలో మేము క్రిమినల్ కేసు బుక్ చేస్తాం, ఆధారాలు ఇవ్వండి. ఇస్తారో ఎవరో తెలియదు, పంపండి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఆస్క్. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వీళ్ళైతే ఇనిషియేట్ చేయాలి కదా. అరెస్ట్ చేశాడు ఆయన, లేని కేసులో ఇరికిచ్చాడు చంద్రబాబుని. ఏంటి మీరు చర్యలు తీసుకోరా? యూ హ్యావ్ టు బుక్ ఎ కేసు టుమారో, యూ హ్యావ్ టు క్యాన్సిల్ ద అగ్రిమెంట్ టుమారో. కరెక్ట్. దాంతో పాటు వెంకటకృష్ణ గారు మీరే చెప్తున్నారు, గుజరాత్ లో యూనిట్ కి ₹1.90 అంటే ₹2.45. కెన్యా వాడు క్యాన్సిల్ చేస్తుంది కానీ మనం చేయమా? అదే అంత గట్టిగా పట్టుకున్నది కూడా కుటుంబరావు గారు. నా చేతిలోకి పేపర్ రాకముందు ఆయనే అన్నారు, ఇప్పుడే వచ్చింది నాకు, కెన్యా గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది $700 million ప్రాజెక్ట్ అని. ఆయన చెప్పిన మరు నిమిషంలో నాకు మా డెస్క్ నుంచి వచ్చింది, బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎక్సలెంట్. మరి మనం కదా ఫస్ట్ క్యాన్సిల్ చేసింది, కెన్యా వాడు కాదు. బయట సో నౌ కెన్యా ప్రెసిడెంట్ బయట కూడా ఉందంటండి. ఒకసారి అది కూడా చూద్దామా ప్లీజ్? తప్పకుండా. I now direct, in furtherance of the principles enshrined in Article 10 of the Constitution on transparency and accountability, and based on new information provided by investigative agencies and partner nations, that the procuring agencies within the Ministry of Transport and the Ministry of Energy and Petroleum immediately cancel the ongoing procurement process for the JKIA expansion public-private partnership transaction. హర్షధ్వానాల మధ్య ఆయన క్యాన్సిలేషన్ అనౌన్స్ చేశాడు అక్కడ కెన్యా ప్రెసిడెంట్. ఎక్సలెంట్. మరి మనం ఏం చేసాం? మనం డిబేట్ పెట్టాం తప్ప అక్కడ ఏం లేదు. కాదు, అదాని వర్షం కూడా వినాలి. ఏంటి వినేది? ఇట్ ఈస్ సో క్లియర్. దే హావ్ పుట్ మొత్తం ఎవిడెన్స్ ఉందని నేను అనట్లేదు. అసలు ఎఫెక్ట్ గా కెన్యానే క్యాన్సిల్ చేసింది. యూ పుట్ ఇట్ ఆన్ హోల్డ్. పోనీ క్యాన్సిల్ చేయకండి, ఇట్ ఈస్ ఆన్ హోల్డ్ till the investigation is cleared, and then you have to book a case. You have to book a case against Jagan Mohan Reddy. It's a criminal offense. And by the way, 1750 కోట్లు తీసుకున్నట్లు మనీ ట్రైల్ లేదు అనేది they are saying they have the trail in the charge sheet, but they will not give evidence. మీకు ఇవ్వరు ఆధారాలు, but they are saying they have it. మీరు చదవండి, దాంట్లో రాసుంది. రైట్. గఫూర్ గారు, ఇక్కడ మనం ఇదేదో ఎక్కడో ఎవరికో జరిగింది, ఆయన వ్యాపారం కోసం లంచం పెట్టాడు, ఈయన సంపాదన కోసం లంచం తీసుకుంటున్నాడు అనుకుంటున్నాం. కానీ ఇది బయటకు వచ్చినాక లక్షల కోట్లు, నాట్ వేలు, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అని ఆవిరైపోయింది. జస్ట్ లైక్ దట్. ఎల్ఐసి అంటే ఎవరిదండి? మనందరిది. మనం పెట్టే ఇన్సూరెన్స్ కోసం మనం తీసుకునే డబ్బుల్నే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ మళ్ళీ ఎవరు చచ్చిపోతే ఇస్తూ ఉంటారు. ఇదే కదా. జస్ట్ అమెరికాలో కేసు అయిందనగానే 8,700 కోట్లు ఆవిరైపోయిందండి ఎల్ఐసి సొమ్ము. 20% డ్రాప్ అయిపోయింది ఎల్ఐసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అక్కడ. సో దీన్ని బేస్ చేసుకునే ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలగా. వెంకటకృష్ణ గారు, సార్, నేను చక్రవర్తి గారు చెప్పిన దాన్ని పూర్తిగా బలపరుస్తున్నానండి. వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ ఫెడరల్ కోర్టు లేదా అమెరికా కోర్టు ఏం చేస్తుంది అనేది అది ఇమ్మెటీరియల్. మనకు కొన్ని అంశాలు మనకు బయటకు వచ్చినాయి. ఆ అంశాల్లో ఇక్కడ మన ఎఫెక్ట్ అవుతున్నాం, మన మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ కావాలి తక్షణం. అది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మన మీద భారం పడకుండా అవసరమైతే ఆ అగ్రిమెంట్ ఏదైతే సెకీ మధ్యవర్తిత్వం చేసుకున్నామో దాన్ని రద్దు చేస్తున్నాం మేము అని స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ రకంగా బయటపడాలి. నంబర్ 1. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ సెంటర్ తో మంచిగా ఉండాలా, సెంటర్ కు కోపం వచ్చే పని చేయకూడదు అనేటువంటి ఒక భావన ఉందండి. అంటే ప్రజలకు చెడ్డ కావచ్చు, ప్రజల మీద భారాలు వేయచ్చు, సెంటర్తో మంచిగా ఉండాలా. ప్రజలు మాత్రం క్షమించరు. తాత్కాలికంగా ఏం చేస్తారంటే ఏం చేయకపోవచ్చు. ఇవన్నీ కూడా రికార్డ్ అయితే ప్రజల మీదల్లో ప్రజలు క్షమించరు. కాబట్టి సీరియస్ గా ప్రభుత్వం కదలాలి. నంబర్ 1. నంబర్ 2,
ఇప్పుడు ఈ ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ లో వెంకటకృష్ణ గారు ఎన్ని దుర్మార్గాలు చేసింది అదాని కంపెనీ బయటకు వచ్చిందండి. అవును, ఎట్లా ఇన్ఫ్లేట్ చేసినారు, షేర్ యొక్క వాల్యూని ఎట్లా పెంచినారు, పెట్టిన డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ అన్ని గవర్నమెంట్ ఫండ్స్, గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బులు, అట్లాగే ఎల్ఐసి పబ్లిక్ సెక్టర్ డబ్బులు, ఇవన్నీ తీసుకొని పోయి వానికి కాలబెడితే ఓఎన్జీసీ, ఎల్ఐసి అన్ని ఇలాంటివన్నీ లక్షల కోట్ల రూపాయలు దేశం సంపద పోయింది. అయినా కేంద్ర ప్రభుత్వం కదలదు, విగ్రహంలా కూర్చొని ఉంది. ఎందుకంటే అదాని గౌతమ్ అదాని కాదు, ముదానిగా పేరు మార్చుకున్నాడు. కాబట్టే ఇది చాలా సీరియస్ అంశం అండి. ప్రజల దగ్గరికి పోవాలా, ప్రజల్ని చైతన్యపరచాలా, అదాని మీద చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయాలండి. కేంద్ర ప్రభుత్వం కనుక దాని మీద ఎంక్వైరీ జరగకపోతే ఈ పాపాలన్నింటిలో మీకు కూడా భాగం ఉందని ప్రజలు భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణం ఈ 1750 కోట్ల విషయం కావచ్చు, ₹2.49 విషయంలో కావచ్చు, అట్లాగే అంతేకాదండి ఇప్పుడు విండ్ పవర్ తర్వాత ఈ సోలార్ ఎనర్జీ కోసము ప్రభుత్వ భూములన్నీ కొట్టేస్తున్నాడు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పటికీ జరుగుతుంది అది. కాబట్టి ఇన్ని విషయాల్లో మరొక్కసారి కూటమి ప్రభుత్వం పునరాలోచించుకొని జరిగిన తప్పుల్ని సరిచేయాలి. ఎవరైతే ముద్దాయిలుగా దోషులుగా ఉన్నారో అవసరమైతే రైట్ చేయాలండి. 1750 కోట్లు ఆడో పెట్టుకుంటాడు కదా, అంతే కదా. 1750 కోట్లు బయటకి ఇస్తా అనుకోండి, అది పట్టుకుంటారు అనుకోండి, అయిపోయింది కదా. ఇక జగన్మోహన్ రెడ్డి అసలు కంప్లైంట్ అయితే రిలీజ్ అవ్వాలి కదండి. అమెరికాలో ఇష్యూ జరిగింది, బ్రూక్లిన్ కోర్టు, న్యూయార్క్ కోర్టులో ఇష్యూ జరుగుతోంది. వాళ్ళు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశారు అదానికి. అదే కేసులో వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ లో మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం యొక్క పేరు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని బేసిక్ కంప్లైంట్ రేజ్ చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం రేజ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం రేజ్ చేయాలి అనేది కుటుంబరావు గారు ఇక్కడ ఈ కంప్లైంట్ తీసుకోవాలి. కంప్లైంట్ రేజ్ అవ్వాలి కదా ఈ పార్టీకే. పైగా అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఈ పాయింట్ డిస్కషన్ వచ్చి ఉండాలి వాళ్ళు, నాకు తెలిసి. మరి అది రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు. తర్వాత వెంకటేశ్వర గారు ఇంకో చిన్న విషయం, చెప్పండి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు కాదు. అక్కడ నిందితుడు కాదు, అక్కడ నిందితుడు కాదు. మరి ఎవరు చేయాలి నిందితుడు? మనమే కదా చేయాలి. అదే కదా నేను అంటున్నది, అదే. అమెరికా సాగర్ అని కబాన్ అనే ఫ్రెంచ్ పౌరుడు, ముగ్గురు నిందితులు. అవును, ఈయన కాదు, ఓన్లీ ఎవిడెన్స్. ఎవరు పెట్టాలి కేసు? 1750 కోట్లు లంచం తీసుకున్నందుకు ఎవరు పెట్టాలి కేసు? తప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ డబ్బులు తీసుకొని అనేది వాళ్ళ ద్వారా రుజువు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఈయన నిందితుడు కాదు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ముడుపులు తీసుకొని తప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసు ఇనిషియేట్ చేయాలి. కేసు ఇనిషియేట్ ఎందుకు చేయలేదు అనే దాని మీద అదే నేను అడుగుతున్నా కుటుంబరావు గారిని. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ మిమ్మల్ని నేనేదో ఇదని కాదు, బట్ అనాలిసిస్ అడుగుతున్నాను కుటుంబరావు గారు, ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ సింపుల్ క్లారిటీ ఇస్తా వెంకటకృష్ణ గారు. మీకు ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది అగ్రిమెంట్ ఎవరితోటండి? సెక్కీతో. అండ్ సెక్కీ ఇంటర్ ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది? అదానీస్ తోటేమో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంది, ఆంధ్రప్రదేశ్ తోటేమో సెక్కీ పవర్ సప్లై అగ్రిమెంట్ చేసుకుంది. కాబట్టి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు ఇది వచ్చినప్పుడు సెక్కీ తోటి మాట్లాడటం జరుగుతుంది కేంద్రంతో. అక్కడి నుంచి ఏదైతే గనక ప్రైజింగ్ కానీ చేంజెస్ ఏ విధంగా మాడిఫై చేయాల్సి వస్తుందా ఇది అనేది డిస్కషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే వైట్ పేపర్ ఇచ్చాం పవర్ పైన వైట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇష్యూ మెన్షన్ చేయడం జరిగింది కదా ఆ రోజే. సెక్కీ అగ్రిమెంట్ గురించి కూడా ఇంత నష్టం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పవర్ పర్చేజ్ ఇది వైట్ పేపర్ లో, పవర్ పైన ఇచ్చిన వైట్ పేపర్ లో కూడా క్లియర్లీ అది ఇవ్వటం జరిగింది. గౌతమ్ అదాని సెక్కీకి అమ్మాడు, సెక్కీ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మింది, రైట్? అయితే సెక్కీ దగ్గర కొనడం కోసం, అంత రేటుకి సెక్కీ దగ్గర కొనడం కోసం గౌతమ్ అదాని ముడిపించాడు. అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని బ్రేక్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకంటే నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన చార్జ్ షీట్ లో వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫోన్ ఆడియోస్ ఉన్నాయి, ట్రాక్ అయింది. తర్వాత పీపీటీలు కూడా, ఎక్స్చేంజ్ ఆఫ్ పీపీటీలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా వెంకట్ గారు. నేను ఎందుకు సెక్కీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నానంటే,
నేను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా రాశాను ఇందులో. రిక్వెస్ట్ ఫర్ సెలెక్షన్ అయిన తర్వాత వన్స్ లెటర్ ఆఫ్ అవార్డ్ అనమాట ఎప్పుడైతే కనుక అదానికి అజూరాకి సెక్కి ఇచ్చిందో 90 రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోవాలి. 90 రోజుల్లో అగ్రిమెంట్ కాకుండా 19వ నెలకైంది అగ్రిమెంట్. ఫస్ట్ అక్కడే వయలేషన్ ఉంది. కాబట్టి ఇందులో కొన్ని డీపర్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే చెప్తాను, ఇప్పుడు నీ జర్క్ రియాక్షన్ అంటూ ఇందులో తీసుకుంటే ఒరిగేదేమి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పీపీఐలు క్యాన్సిల్ చేసినప్పుడు కనుక ఎట్లయితే డ్యామేజ్ అయిందో, యువర్ డీలింగ్ అయితే నవరత్న పిఎస్యుతో డీల్ చేసేటప్పుడు కూడా మీరు అన్ని చూసి రేపు అవసరం అయితే ఖచ్చితంగా క్యాన్సిలేషన్ దిశగా కూడా వెళ్తుంది. ఎందుకంటే ప్రజలపైన భారం పడినిచ్చేటట్టు ఎందుకు చూస్తామండి, డౌట్ లేదు అందులో. కాబట్టి దేర్ ఆర్ మచ్ మోర్ లార్జర్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇందులో. అందుకని చెప్పేసి ఇన్స్టింక్ట్ గా చెప్పటానికి కూడా అనమాట ఇప్పుడేదో పబ్లిక్ నాయిస్ లెవెల్ పొద్దున లేచి 2 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి శుద్ధిని శుద్ధ పూసని అని చెప్పి కబుర్లు చెప్తున్నాడు కదా ఆయన. ఇంత బ్లేటెంట్ గా ఇంత క్రిస్టల్ క్లియర్ గా దొరికిపోయిన తర్వాత కూడా మేనమేషాలు లెక్కేస్తుంటే ఇక దాన్ని ఎలా అనేది అందరూ చర్చించుకుంటారు. అందుకనే ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్.